అందరికీ నమస్కారం అండి. మన వారాహి రీహాబిలిటేషన్ సెంటర్‌లో చాలామంది స్ట్రోక్ పేషెంట్స్ గానివ్వండి, ఫ్రాక్చర్ అయిన పేషెంట్స్ గానివ్వండి, ఇన్ఫెక్షన్స్ వచ్చి ట్రేకియోస్టమీ మెడ దగ్గర హోల్ చేసుకుని వచ్చే పేషెంట్స్ గానివ్వండి, ఇలా చాలామందిని అడ్మిట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి కొత్తగా ఏమన్నా ఇబ్బంది తలెత్తినా, లేకపోతే డే టు డే రికవరీ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం మీరు మళ్ళీ హాస్పిటల్‌కి పరిగెత్తాల్సిన పని లేదు. మన దగ్గరే రోజు ఈవినింగ్ 6-9 టైంలో అన్ని స్పెషలిస్ట్స్ అవైలబుల్‌లో ఉన్నారండి. మనకి పల్మనాలజిస్ట్ దగ్గర డాక్టర్ గారు గానీ, న్యూరాలజిస్ట్ డాక్టర్ గారు గానీ, న్యూరో సర్జన్ డాక్టర్ గారు, ఇలా అన్ని స్పెషాలిటీస్ అవైలబిలిటీలో ఉండడంలో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి చూసి అవసరమైన టెస్టులు రాయడం గానీ, స్కానులు రాయడం గానీ చేసి మనము పేషెంట్ యొక్క రికవరీని స్పీడప్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే మనందరికీ తెలుసు, ఒకవేళ పేషెంట్ ఒక 70 ఏళ్ళు పైబడితే ఆ పేషెంట్ని మళ్ళీ మనం ఒక న్యూరాలజీ కానీ న్యూరోసర్జీ డాక్టర్ గారు ఓపీడీకి తీసుకెళ్ళి అక్కడ ఓపీడీలో కూర్చోబెట్టి పేషెంట్కి కన్సల్టేషన్ తెప్పించడం అనేది ఎంత కష్టమో. సో ఈ కష్టపడకుండా మనం ఏం చేస్తున్నామంటే డాక్టర్ గారే మన రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చి ఇక్కడే చూసి అవసరమైన టెస్టులు ఏమైనా ఉంటే రాసుకొని పేషెంట్ రికవరీని మనం స్పీడప్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ మన రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంది.